కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా గురువిట్టల మండలం ఇంద్రానగర్ ప్రాంతంలో అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహం ముందు బేడా బుడగజంగం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తూరిపాటి మనోహర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో బేడా బుడగజంగం మహిళలకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బేడా బుడగజంగం జాతీయ నాయకులు తాటికొండ నారాయణ, బేడా బుడగజంగం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో యాదగిరి జిల్లా గురుమిట్టల్ మండలం ఇంద్రానగర్ కాలనీకి చెందిన సాయమ్మ, సౌమ్య బుడగజంగం కులానికి చెందిన అమ్మాయిలు వృత్తిరీత్యా చెత్త కాగితాలు, ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించుకుని జీవనం సాగించే వారిపైన కొంతమంది గుర్తు తెలియని దుండగులు అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పడేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కర్ణాటక ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి బుడగజంగాల మహిళలకు రక్షణ కల్పించాలని తెలిపారు. లేకపోతే బేడా బుడగజంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బేడా బుడగజంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ నందు మొదటి రాజధాని అయినటువంటి కర్నూలు నడిబొడ్డున ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా కర్ణాటక రాష్ట్రం నందు యాదగిరి మండలము ఇందిరానగర్ నందు బేడా బుడగజంగం మహిళలు తమ జీవనాధారం కొరకు ఇద్దరు మహిళలు, ఒక మైనరు, ఒక మేజర్ మహిళలు దినవారీ చర్య భాగంగా మన పేపర్లు అవి ఏరుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు. అందులో భాగంగానే మన 2 రోజుల కిందట వాళ్ళ జీవనాధారం కొరకు పోయినందుకు వాళ్ళని అక్కడ ఉన్న 6 మంది దుర్మార్గులు వాళ్ళని అత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పారేయడం జరిగింది. ఇక అక్కడ కర్ణాటక నందు ఇది మిస్సింగ్ కేసుగా నమోదైనట్టు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంజయ్య గారు, లీడర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. దీని తదుపరి ఆ ఫోన్ ట్యాపింగ్ అన్ని ఏర్పాటు చేస్తే హంతకులు ఒకరు మా బేడా బుడగజంగాల పిల్లలు, ఒక అమ్మాయి సాయమ్మ, ఒక అమ్మాయి సౌమ్య అనే ఇద్దరు అమ్మాయిలు చదువు లేక నిరక్షరాస్యులు, తండ్రులు ఇద్దరు. ఆయనకు తిరిగిరి సోమన్న అనేట ఆయనకు సుమారుగా 8 మంది బిడ్డలు. వాళ్ళందరినీ కూడా చదివించలేక వేరే వాళ్ళకి ఇచ్చిండే ఒక అమ్మాయికి అక్కకు తోడుగా పోయినందుకు ఆ 15 సంవత్సరాల సాయమ్మ అనే బిడ్డ కూడా హత్యకు గురికి అయిందని ఇది యావత్తు ప్రపంచంలో ఇద్దరు ఒకేసారి అత్యాచారం చేసి 6 మంది కలిసి అత్యాచారం చేసి ఇద్దరిని చంపేసి ఒక చెరువులో పడేసి పోవడం అంటే ఇది యావత్ భారతదేశంలో చలించిపోవాల్సినటువంటి విషయము. అది కాక ఇదే ఒక రెడ్డికో లేక ఏ ఒక బ్రాహ్మణులకో హత్యలో అత్యాచారం జరిగింటే ఇంతవరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు ఇట్లా ఎంతమంది మహిళలలో వేరే పెద్ద పెద్ద వాళ్ళకి జరిగితే స్పందిస్తారు, మాలాంటి బీద బిక్క వాళ్ళకి జరిగితే స్పందించరు. గవర్నమెంట్ ఇట్లా బీద వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు జరిగిన అన్యాయాన్ని స్పందించాలని గవర్నమెంట్ని నిలదీసి అడుగుతున్నాము బుడగజంగ అధ్యక్షుల ద్వారా.